హాయ్ అండి. అందరూ వడియాల పనులు అయిపోయినాయా? అదిగోండి నేనైతే ఇప్పుడు పట్టుకుంటున్నాను కొంచెం. కానీ ఎండ అయితే చాలా తీవ్రంగా ఉందండి. ఎవరు కూడా ఎండలోకి వెళ్ళి పట్టొద్దు. చక్కగా అలాగా నీళ్ళలో ఒక మంచం వేసేసుకోండి. వేసేసుకొని ఒక కుర్చీ వేసుకొని నిదానంగా పెట్టేసుకొని అవే మంచం ఎండలో పెట్టించండి, దెబ్బకి ఆరిపోతాయి. లేదు ఎండలో పెడితే తొందరగా ఆరిపోతాయి అని మనం వెళ్ళి ఎండలో పెట్టామనుకోండి, వడియాల కన్నా ముందు మనం ఎండిపోతాము. ఎండ అయితే అంత తీవ్రంగా ఉంది. ఇంకోటండి, వెళ్తూ వెళ్తూ మళ్ళీ మనమే వెళ్ళాం కదా, మనతో పాటు మన వెనకాల పిల్లల్ని కూడా తీసుకెళ్తాము. ఎందుకంటే పుట్టుకతోనే వాళ్ళకి అన్ని పనులు వచ్చేయాలి అని అనుకుంటాము. మనం ఇండియన్ మమ్మీ కదా, అన్ని పనులు వాళ్ళకి నేర్పించేసేయాలి అనుకుంటాము. కాకపోతే మనం వాళ్ళకి నేర్పించాల్సింది వడియాలు అప్పడాలు కాదండి. అవి సంతలోకి వెళ్తే అంగిట్లో బోల్డ్ దొరుకుతాయి. అవి కాదు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగల కెపాసిటీ మనం నేర్పించాలి. ఎంత పెద్ద సిచ్యువేషన్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే కెపాసిటీ అయితే మనం అయితే నేర్పించాలండి పిల్లలకి. అంతేకాని ఇప్పుడు మన జనరేషన్కి వాళ్ళ జనరేషన్కి చాలా తేడా ఉంది. అదేంటంటారా? మన జనరేషన్ అప్పుడు ఇంటి పనులు వస్తే సరిపోయేది. ఇప్పుడు అలా కాదండి, ఒంటి పనులు రావాలి. ఆడపిల్లలకైతే ఖచ్చితంగా ఒంటి పని రావాలి. ఒంటి పనులు అంటే ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక పద్యం చెప్తానండి. మనం చదువుకునే టైంలోని బుక్లో ఉండేది పద్యం. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ. అంటే పురుషులందు అంటే పుణ్య పురుషులు వేరంటే మగవాళ్ళలో కూడా మంచి వాళ్ళు వేరేగా ఉంటారు అని. కానీ వేరయ్య అనే బదులు ఏరయ్య అనటం మంచిది అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మంచి వాళ్ళు అన్న వాళ్ళు తగ్గిపోయారు కదా. అందుకని ఇప్పుడు మనం ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రి అయినా ఆడపిల్లని ఒక ఇంటికైతే పంపించాలి, తప్పదండి. అది సృష్టి ధర్మం. కాకపోతే అవతల వాళ్ళు ఎలా ఉంటారో చెప్పలేం కదా. అందుకని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే కెపాసిటీ అయితే మనం పిల్లలకి నేర్పించాలి. చిన్నప్పటి నుంచే మనం అది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలండి. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కోవాలి అన్నది అయితే మనం నేర్పించాలి. ఇంకోటండి, ఇక్కడ మా పాపను నేను అదిగోండి నాతో మా పాప ఏమో వంతేస్తుంది. ఏమని అనుకుంటున్నారు? ఏదో గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరెత్తుంది అంటారు కదా, అలాగా. అమ్మ నువ్వేమో పెద్ద వడియాలు పెట్టేశావు, అగో నేను చూడు చిన్నవి పెట్టాను అని అంటుంది. అయితే నేను అంటున్నాను, అమ్మ ఈ నా సైజు నేను పెట్టుకున్నాను, నీవు చిన్నదానివి కదా, చిన్న సైజు పెట్టావు అని నేను అంటున్నాను. నవ్వుకున్నాము అక్కడ. కొద్దిగా అలాగే కామెడీగా చేసుకోవాలండి పని కూడా.